స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వ వసునామ సంవత్సర పుష్యమాస శుద్ధ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డు నందు వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు సువర్ణాలంకృతమైన దక్షిణావృత సంకములచే స్వామివారి పవిత్ర తీర్థము భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నేత నల్లపాటి రామచంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులతో ఆర్డీఓ మొదలత అడిషనల్ ఎస్పీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని బంగారపు శంకుతీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త వేముల శంకరనారాయణ ధర్మపత్ని నాగమల్లేశ్వరి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. నరసరావుపేటలో సత్తెనపల్లి రోడ్లో వేయించేసి ఉన్న సీతారామస్వామి వారి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి సందర్భముగా సువర్ణ శంకుతీర్థము ఈరోజు అందరూ కూడా పుచ్చుకున్నారు. వారికి ఈరోజు సువర్ణ శంకుతీర్థం పుచ్చుకోవడం వల్ల వాళ్ళ హృదయాలందరిలో కూడా జై శ్రీరామ్ అంటూ శంకుతీర్థం పుచ్చుకున్నారు. కాబట్టి ఈ బంగారం అంటే లక్ష్మీదేవి అంటే అవతారం సీతామ్మవారు. కాబట్టి ఈ శంకుతీర్థం తీసుకోవడం వల్ల రాముడికి ఆత్మారాముడికి అభిషేకం చేసినంత ఫలితం వస్తుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు మన పల్నాడు జిల్లా గ్రామవాసులు అందరూ కూడా ఈ వినియోగించుకున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ పుణ్య ఫలితం ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని 8 సంవత్సరాల నుంచి కూడా ఈ రామాలయం కట్టి అంగరంగ వైభోగంగా కళ్యాణం జరిపిస్తున్న మా ధర్మకర్త వేముల శంకరనారాయణ గారు ఈ 2 సంవత్సరాల బట్టి కూడా సువర్ణ శంకుతీర్థం ఇస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వేముల శంకరనారాయణ గారు వారి ధర్మపత్ని నాగమల్లేశ్వరి గారు ఈ కుటుంబం అంతా కూడా నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి హనుమత్ సమేత సీతారామచంద్ర స్వామి వారి కృపాకటాక్షాలు నంది శంకుచక్ర గదాహస్తే గరుడ వాహనాయ లక్ష్మీనారాయణ స్వామి దేవత కృపాకటాక్షాలు అలాగే నిరంతరము కూడా ఈ సేవ కొనసాగాలని చెప్పేసి ఆచంద్రతారార్కం కూడా వేపకాయ గోత్రం వర్ధిల్లా అని చెప్పేసి వీళ్ళ కుటుంబం మొత్తం అందరూ కూడా రామసేవకి అంకితం కావాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్. పల్నాడు జిల్లా నరసరావుపేట సత్తెనపల్లి రోడ్ బరంపేటలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నందు ఈరోజు అనగా 30/12/2025 మంగళవారం రోజున ముక్కోటి ఏకాదశి సందర్భముగా ఉత్తర ద్వార దర్శనం మరియు బంగారు శంకు దక్షిణావృత బంగారు శంకు తీర్థం ఇవ్వడం జరిగింది. భక్తులు వేలాదిగా పాల్గొనటం స్వామివారిని ఈ పద్ధతిలో సందర్శించి బంగారు శంకు తీర్థం జరిగినది. ఈ కార్యక్రమం ఈ విధముగా నరసరావుపేట పట్టణంలో 2వసారి బంగారు శంకు తీర్థం ఇవ్వటము మేము మా కుటుంబ సభ్యులు చేసుకున్నటువంటి పుణ్యకార్యం అనుకుంటాం. అది శ్రీ సీతారామచంద్ర స్వామి కృపా కటాక్షములని అనుకుంటాము. ఇంతటి అవకాశాన్ని కల్పించి నరసరావుపేట పట్టణ ప్రజలకు మాచే ఈ విధమైనటువంటి బంగారు శంకు సేవా కార్యక్రమం చేయించినటువంటి ఆ సీతారామచంద్ర స్వామి వారికి రుణపడి ఉంటాము. ఈరోజు దర్శించుకున్నటువంటి ప్రజలందరూ స్వామివారి శంకు తీర్థం తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు ఆ సీతారామచంద్ర స్వామి కరుణా కటాక్షములు కలను కోరుకుంటున్నాం. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానము నరసరావుపేట బరంపేట. జై శ్రీరామ్.